దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవనం నందు మీడియా సమావేశం జరిగినది. ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ మాట్లాడుతూ, ఇంటి స్థలం పేపర్లు పెట్టుకొని 5 లక్షలు ఇచ్చి 1.5 సంవత్సరంలో మొత్తం 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బొగ్గవరపు సీను, పాదర్తి సుధాకర్ మీద కాల్మనీ కేసు నమోదు చేసి పేరూరు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరినారు. మీడియా మిత్రులకు జై భీములు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నందు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మర్నూరు గ్రామ నివాసి అయిన పేరూరు శ్రీనివాసరావుకి కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సుధాకర్ దగ్గర అప్పు అడగా సుధాకరు కారుమంచి గ్రామానికి చెందిన బొగ్గవరపు శ్రీనివాసరావు దగ్గర 5 లక్షల రూపాయలు చేబుదులుగా అప్పిప్పించాడు. 5 లక్షల రూపాయలు చేబుదులుగా ఇప్పించిందని చెప్పేసి ప్రజలు అనుకోవచ్చు. గతంలో పేరూరు శ్రీనివాసరావు వాళ్ళు బాగా మంచి స్థితిలో ఉన్నప్పుడు సుధాకర్ రావుకి దాదాపు 15 లక్షల రూపాయల దాకా వీళ్ళు చేబుదులుగా ఇచ్చి అట్లా తీసుకున్నా కానీ ఇంతవరకు సుధాకర్ రావు ఇవ్వలేదు. అట్లా వీళ్ళకి మధ్య పరిచయం ఏర్పడి వీళ్ళు ఓసీలు కౌంట్లు, వీళ్ళు సుధాకర్ గారు కూడా కౌంటే. అట్టా వీళ్ళు కనెక్షన్ మీద లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళకి రొయ్యల చెరువులు వేస్తూ రొయ్యల చెరువుల్లో తీవ్రమైన నష్టం జరిగింది. ఆ నష్టానికి మళ్ళీ రొయ్యల చెరువు వేయడానికి సుధాకర్ని 5 లక్షలు అప్పీమనంగా సుధాకర్ కారుమంచి గ్రామానికి చెందిన బి శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి మాట్లాడగా 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి చేబుదులుగా ఇచ్చేటప్పుడు వీళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అయిన రాయించుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళి 1.5 సంవత్సరం అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడిగి శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి కారుమంచి దగ్గరికి వెళ్ళి అడగగానే నా దగ్గర లేవు మీ డాక్యుమెంట్స్, అది సుధాకర్ తీసుకెళ్ళాడు, ఆయనకి డబ్బులు కట్టి మీరు అక్కడ తీసుకుని అని చెప్పాడు. అయితే సుధాకర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడగగా 5 లక్షలు కాదు 15 లక్షల రూపాయలు అయ్యింది, వడ్డీకి 10 లక్షలు అయింది, మీ అసలు 5 లక్షలు మొత్తం కలిపి 15 లక్షల రూపాయలు అని చెప్పేసి వీళ్ళని సతాయిస్తూ, లేకపోతే ఈ కాగితాలు తీసుకెళ్ళి మీ మీద కేసు పెడతానని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. వీళ్ళని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ పేద అగ్రవర్ణాల వీళ్ళ మీద ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఆర్థిక లావాదేవీలు వీళ్ళ దగ్గర గుంజుకొని వీళ్ళ స్థలాన్ని మొత్తం తీసుకోవాలని చూస్తున్నారు, వారి మీద కాల్మనీ కేసు పెట్టి వీళ్ళ స్థలం పేపర్లు వీళ్ళకి ఇచ్చే విధంగా రక్షణ వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము కోరుచున్నాం. జై భీమ్, జై